చెవుల విందుగ నవరసమ్ములు నాట్యమాడగ చివుర పలుకులు చెవుల విందుగ కవితలల్లిన కాంత హృదయుల గారవింపవి చెల్లెల కవితలల్లిన కాంత హృదయుల గారవింపవి చెల్లెల శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై రాలినది భరత ఖండం భక్తి పాడర తమ్ముడా శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై రాష్ట్ర భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ పొన్నా లక్ష్మయ్య, జస్టిస్ కె జయచంద్రారెడ్డి, లోకాయుక్త మాజీ ఐజీపీ శ్రీ వెంకట్రావు, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ మహేందర్ రెడ్డి, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ ప్రభాకర్ రావు, పద్మభూషణ్ ఆనందరావు గారు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి రావు, ఈనాటి కథానాయకుడు రాఘవరెడ్డి గారు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. రాఘవరెడ్డి గారు రాసినటువంటి పుస్తకాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. హోంశాఖ మంత్రి అనతి దూరంలో ఈ చుట్టుపక్కలే ఉన్నారు. ఆయన సభా ప్రాంగణంలోకి రాబోతున్నారు. ఆయన వెంట పొన్నా లక్ష్మయ్య గారు మరికొందరు అధికారులు విచ్చేస్తున్నారు. వారు రాగానే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనమైతే, పోలీసులు పోలీస్ వ్యవస్థ సంస్కరింపబడితే సమాజం మారుతుంది, సమాజం ఎదుగుతుంది. సమాజం ఎదుగుతుంది. రిఫార్మ్ పోలీస్, సొసైటీ చేంజెస్. పోలీసులు సంస్కరింపబడితే సమాజం సంస్కరింపబడుతుంది. చదువు వేరు, సంస్కారం వేరు. చదువు నేర్చుకుంటే వస్తుంది సంస్కారం, పూర్వజన్మ సుకృతం. ఈ సుకృతం మన అధికారులందరికీ ఉందని మేము భావిస్తున్నాం. దిగంబర్రావు బిందు, అలీ ఎవర్జన్ వంటి పెద్దల సహచర్యం సాంగత్యంలో రాఘవరెడ్డి గారు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారు. అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పనులు, అడ్డదారులు ఆయనకు తెలియవు. కష్టించి పనిచేయడం, విలువలకు కట్టుబడి ఉండడం, ఇతరులకు చేతనైన శ్రేయం చేయడం, మర్యాద, మన్నన, సాటి మనుషుల పట్ల ప్రేమ, పెద్దల పట్ల వినయం, పని పట్ల నిబద్ధత, పని పట్ల అంకిత భావం ఆయనను పురుషులందు పుణ్యపురుషుడు వేరయ్య అన్నట్టు చేశాయి. భద్రహరి చెప్పినట్లు పండితుల సన్నిధి మించుక బోధశాలి అయి ఉత్తములైన వారి నుంచి ఆయన ఏం చేయాలో తెలుసుకున్నారు. ఆయనే ఒకసారి నాతో మాట్లాడుతున్నారు, నాయన అందరూ ఉత్తములే కాదు, కొందరు అధములతో కూడా తిరిగాను, వారి నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, ఏమి చేయకూడదో నేర్చుకున్నాను. పండితుల సన్నిధి నుంచి ఒక బోధశాలినై ఉత్తములైన వారి నుంచి ఏం చేయాలో తెలుసుకున్నాను, అధముల నుంచి ఏం చేయకూడదో నేర్చుకున్నాను అన్నారు. భక్తులని చెప్పిన మాటకు ఆయన నిలువెత్తు సాక్ష్యం. ఆయన సభా ప్రాంగణంలోకి విచ్చేయబోతున్నారు. పెద్దలందరూ కూడా ఆయన్ని ఘనంగా తోడ్కొని వస్తున్నారు సభా ప్రాంగణంలో. జానారెడ్డి గారు రాగానే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుఖాలలో పొంగడం రాఘవరెడ్డి గారికి తెలియదు. సుఖాలు వచ్చినప్పుడు బొద్దికగా స్వీకరించారు, కష్టాలు వచ్చినప్పుడు ధీరగుణంతో నిలబడ్డారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి జానారెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం. జస్టిస్ కె జయచంద్రారెడ్డి గారిని వేదిక మీద అవసరంగా ప్రార్థిస్తున్నాం.
లోకాయుక్త మాజీ ఐజీపీ శ్రీ వెంకట్రావు గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పద్మభూషణ్ ఆనందరామ్ గారు, పుస్తక రచయిత శ్రీ రాఘవరెడ్డి గారు, నార్ల తాతారావు గారు, వీరందరికీ పుష్పగుచ్చాలను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సభా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పుష్పగుచ్చాలను చేయవలసిందిగా నిర్వాహకుల్ని కోరుతున్నాను. జనారెడ్డి గారికి పుష్పగుచ్చాల బహుకరణ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పుష్పగుచ్చాలను అందజేస్తున్నారు. మంగళవాద్యాల మధ్య, మీ కరతాళధ్వనుల మధ్య వేదిక మీద ఆసీనైన పెద్దలందరికీ కూడా పుష్పగుచ్చాలను బహూకరిస్తున్నారు. దీపం పరంజ్యోతి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. జ్యోతి ప్రజ్వలన. Good morning, ladies and gentlemen. It's our proud privilege to welcome
the Honorable Home Minister, the Honorable Minister of Major Irrigation, Justice Jayachandra Reddy, former Judge of Supreme Court, Padma Bhushan S. Anand Ram, former Director General of Police, Padma Shri Dr. N. Tata Rao, former Chairman, Andhra Pradesh State Electricity Board, Padma Shri Dr. M. B. Rao, former Vice Chancellor, Agricultural University, Shri M. Mahinder Reddy, former Director General of Police, KVV Subramanian, Sushil Kumar, P.S. Ram Mohan Rao, R. Prabhakar Rao, K. Keki Dadaboy, K.A. Narayan Swamy, Dr. S. Subramanian, C. Anjaneya Reddy, S.R. Sukumar, A. Venkatrao, SSP Yadav, A. Arvind Rao, A.K. Mohanty, E.N. Purushothaman, and a galaxy of former and present police officers, former ministers, Chairman Huda, former and present Vice Chancellors, celebrated academicians, renowned scientists, experts, specialists, doctors, engineers, research scholars, and towering personalities in various fields. Members of press and media for this impressive book release function of our grandfather, Mr. G. Raghav Reddy, the author of the book. We traveled all the way from the USA and Australia to attend this grand function of our grandfather in this historic city of Hyderabad. Our grandfather put strenuous and sincere efforts for about 2 years to accomplish this book all by himself with life-threatening ailments at an advanced age of 80 years. This book stands as a symbol of his single-minded devotion, determination, and an endeavor to put his rich and varied experiences and reminiscences on record for the benefit of the posterity, a worthy cause. We will carry very pleasant memories of this grand function back to the USA and Australia where we settled down. We are proud to see such distinguished and prominent personalities showering bountiful good wishes and deep affection for our grandfather for his successful completion of the publication of his book. On behalf of our entire family, I wholeheartedly welcome you all to this memorable function of our grandfather, who has been a great source of inspiration to all of us. Thank you. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు తరలి వస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. పెద్దలందరూ కూడా బయట ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు వేచి ఉన్నారు. చాలామంది పెద్దలు, ఆనందరామ్ గారు, ప్రభాకర్ రావు గారు, ఎంవి రావు గారు, చాలామంది పెద్దలు రాఘవరెడ్డి గారితో తమకున్న స్నేహాన్ని, తమ పరిచయాన్ని, ఈ పుస్తకం చదివినందువల్ల వారు కలిగినటువంటి అనుభవాన్ని, అనుభూతిని మీతో పంచుకుంటారు. కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అరుదైనటువంటి తమ వ్యక్తిత్వంతో, సమాజం పట్ల బాధ్యతతో
ఎప్పుడూ కూడా ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు అన్నట్టు ఉద్యోగాన్ని అనుభవించి ఆయన పనిచేశారు. ఎప్పుడు ఆయన ఉద్యోగాన్ని ద్వేషిస్తూనో ఉద్యోగాన్ని విసుక్కుంటూనో ఉద్యోగాన్ని ప్రేమించకుండా విజయాలు సాధించలేరు. తాము చేస్తున్న పనిని తాము ప్రేమిస్తేనే తమదైన బలమైన ముద్ర ఆ పని మీద ఉంటుంది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు విచ్చేశారు. అందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయవలసి ఉంది. బాంధవులు, నిత్య కృషి వరుడు, రైతు బాంధవులు, స్ఫూర్తి ప్రదాత, నిత్య చైతన్యశీలి, జల ప్రదాత రాజశేఖర రెడ్డి గారు సభకు విచ్చేశారు. సభకు అభివాదం చేస్తున్నారు. వారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. మంగళవాద్యాల మధ్య మీ కరతాళధ్వనుల సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఘనమైన స్వాగతం. తీరిక లేని పనులు ఉన్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ పట్ల, పోలీసు శాఖ పట్ల, పోలీసు ఉద్యోగుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని, ప్రేమని చాటుకునేందుకు వ్యవధి చిక్కించుకుని వీలు చూసుకుని ఈ సభకు విచ్చేసినందుకు రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. యాజ్ ఐ లుక్ బ్యాక్, రాఘవరెడ్డి గారి పుస్తకాన్ని ముఖ్యమంత్రి తమ సువర్ణ హస్తాలతో ఆవిష్కరిస్తారు. ఈ కిరీటం పెట్టిన మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం మనందరికీ ముదావహం. ఇప్పుడు జయచంద్రారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆనరబుల్ శ్రీ జానారెడ్డి గారు, శ్రీ తాతారావు గారు, డాక్టర్ గంగీరావు గారు, మిస్టర్ ఆనందరామ్ గారు, అండ్ నాట్ బట్ నాట్ ది లీస్ట్ రాఘవరెడ్డి గారు. Already it may take some time. Already they are mentioned, and Excuse me. I take this opportunity and say that I am feeling proud to be in the midst of so many friends who had all distinguished careers as police officers, as well as other friends, judges and ex-judges of the Supreme Court and the High Court. Since the constraints of time are there, naturally I am constrained to be brief, and I shall do so. At the outset, let me say a few words about my locus standi to give this speech. My mind goes back to 1970s, when I was a state public prosecutor in the High Court. I received a communication from the government that I have been appointed as the chief public prosecutor to conduct the trial of that famous case, Sri T. Nagareddy, what's called Sri T. Nagareddy conspiracy case, in which 60 accused were charged for various offences, and mainly for the offence of conspiracy.
punishable under section 122. He gave me a broad picture of the case, and he mentioned that there are about 500 witnesses cited in the charge sheet to be examined, and the record itself runs to 9,000 pages. And on further inquiry by me, he told me that the trial may take 1.5 years time to complete. There were two other special public prosecutors, Mr. Chalpat Rao and Mr. Bhimeshwar Reddy, were appointed to assist me. However, I requested my own juniors, D. Redappa Reddy, who became later judge of the High Court. At the very commencement of the trial, I faced strong resistance from the accused in the court even before I opened my preliminary address to state the prosecution case. They raised slogans and declared that they do not believe in the present judicial system of the country, and I took pains to bring them down, but yet intermittently there were obstructions and the trial was getting delayed. At one stage I told them that at least 20 of the accused out of 60 are likely to get the benefit of doubt, and if this kind of obstructions go on, they have to be in jail and consequently their families also would suffer. I told them firmly that the trial shall go on and has to go on to its conclusion, even if they continue to obstruct and get it delayed. However, they relented, but they did not apply for bail. They continued to remain in jail. Mr. Nagareddy Garu was a voracious reader, and he was a highly cultured person. Though he had firm belief in his own political outlook, but still respected everybody concerned with the trial, particularly so Mr. Raghav Reddy.